నమస్కారం. సిక్కాలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఎంతో చైతన్యం కలిగిన జిల్లా శ్రీకాకుళం జిల్లా అని, అందరికీ అందుబాటులో ఉంటూ అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయం ప్రజా సహకారంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారని నూతన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ తెలిపారు. ఎక్కువ శాతం ప్రజలు జిల్లాలో వ్యవసాయంపైనే ఆధారపడుతున్నందున ఆ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం తన తొలి ప్రాధాన్యత అని చెప్పారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా మీడియా ప్రతినిధులతో సమావేశమై ఒక్కొక్కరిని పేరు పేరున పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన కొద్దిసేపు మాట్లాడారు. తనది మహారాష్ట్ర అని, ఇంజనీరింగ్ చదివి 2016 ఐఏఎస్ బ్యాచ్ అధికారిగా రాష్ట్రంలో అడుగుపెట్టి గుంటూరు అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసి తరువాత నూజివీడు సబ్ కలెక్టర్గా తొలిసారి విధిలో చేరిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన జిల్లాలో ప్రధాన సమస్యల గురించి, వంశధార ప్రాజెక్ట్, నదుల అనుసంధానం లాంటి అంశాలపై జర్నలిస్టులు ప్రస్తావించిన అంశాలను ఆసక్తిగా విన్నారు. అలాగే అక్రిడేషన్లు, జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు సంబంధించి కొందరు ప్రస్తావించిన అంశాలపై కూడా సానుకూలంగా స్పందిస్తూ మరో 3-4 వారాల్లో మరోసారి కలిసి చర్చిద్దామని, జిల్లాలో ఎలాంటి ప్రజా ప్రయోజన సమస్యలున్నా నేరుగా తనను సంప్రదించవచ్చునని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ చెప్పారు. జిల్లా నుంచి ఇంకా చాలా తెలుసుకోవాలి. బట్ కానీ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారమే వ్యవసాయ శాఖ, వ్యవసాయ పరంగా ఈ జిల్లా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్స్ ముందుగా తీసుకువెళ్ళాలి అది నేను అనుకున్నాను. ఇది కాకుండా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. నేను సొంతంగా గత ఒక 4 సంవత్సరం నుంచి ఎంయూడి అంటే పట్టణాభివృద్ధి శాఖలో పనిచేశాం కాబట్టి న్యాచురల్గా సిటీ డెవలప్మెంట్ దీంట్లో శ్రీకాకుళం కానీ, పలాస కానీ, ఇంకా ఇతర మున్సిపాలిటీస్ కానీ దీంట్లో కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్ మన ఖరీఫ్ సీజన్ అతి త్వరలో రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సాగునీటి కానీ, తర్వాత డీసిల్టింగ్ ఆఫ్ కెనాల్స్ కానీ దీని మీద దృష్టి మనం పెట్టాము. త్వరలోనే మన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో మాట్లాడి రివ్యూ తీసుకొని ఇంపార్టెంట్ అంశం ఏమున్నాయి, అలాగే మన ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న మినిస్టర్ సార్ కానీ, అలాగే ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళతో మాట్లాడి మన గవర్నమెంట్ ప్రయారిటీస్ బట్టి, లోకల్ ప్రయారిటీస్ బట్టి మనం ఒక షెడ్యూల్ ఆఫ్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ ప్రతి ఒక్క టాపిక్ వారీగా తయారు చేసుకొని మీడియా మిత్రులతో కూడా సమయంతో వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ముందుగా వెళ్తున్నాను. ఇది కాకుండా మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలకి అందరికీ నమస్కారం. దయచేసి మీరు కూడా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అభివృద్ధికి, అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అంశంలో మీరు కూడా దయచేసి ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్ రకంగా పార్టిసిపేట్ చేస్తే ఆ పాజిటివ్నెస్ మన మీడియా మిత్రుల ద్వారా నా దగ్గర కూడా, అలాగే మన ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్నల్ సిస్టమ్ ప్రతి సోమవారం మనం ఈ కార్యక్రమం పెడతాము. దీంట్లో కూడా మీరు ఆ పాజిటివ్ ఇన్పుట్స్ మనకి ఇవ్వగలిగితే చాలా మంచిది. మనం ఒక కుటుంబంలాగా అందరూ దయచేసి మనం పనిచేస్తాం. ఖచ్చితంగా వివిధాలు, ఖచ్చితంగా ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. బట్ కానీ అందరూ మాట్లాడి కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది. అది నా అభిప్రాయం. నగరంలోని స్థానిక సంతోషిమాత అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలను అర్చకులు అందజేశారు. ఆలయంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. అలాగే కామేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతుంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడు కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ R&B SE జాన్ సుధాకర్ ను ఆదేశించారు.
శుక్రవారం ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో పెండింగ్లో ఉన్న పనులను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ పనులు ఏ స్థితిలో ఉన్నది ఆయన పరిశీలించారు. మార్పులు చేర్పులు అవసరం అనుకుంటే ఇప్పుడు చేసుకోవచ్చన్నారు. ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర శాఖలకు సంబంధించిన అందరూ జిల్లా అధికారులు ఈ కార్యాలయంలో ఉంటారని, అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దగ్గర ఉండడం వలన వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఎక్కడకు తిరిగే అవకాశం ఉండదని వివరించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సేవలు అందించవచ్చన్నారు. పార్కింగ్, మరుగుదొడ్లు ఇక్కడే ఉంటాయన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో RNBSE జాన్ సుధాకర్, ఏఈ రాజు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కలెక్టరేట్లో, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఈరోజు నేను, అలాగే జాయింట్ కలెక్టర్, మన R&B డిపార్ట్మెంట్ నుంచి బేసిక్ పార్ట్ ఆల్ ది ఇంజనీర్స్, అలాగే కొన్ని కాంట్రాక్టర్, సైట్ ఇంజనీర్లు ఒక రౌండ్ తీసుకోవడం జరిగింది. రూమ్స్ ఎలా ఉన్నాయి అన్ని ఇన్స్పెక్షన్స్ ఒకసారి మనం చేసాం. దీంట్లో పెండింగ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయి, దీంట్లో ఒక స్టాక్ ప్రిపేర్ చేసుకొని దీంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కానీ, మోడిఫికేషన్స్ కానీ, ఇంకా కొన్ని ఐటమ్స్ ఇంకా ఫైనలైజ్ చేయాలి. దీని మీదనే నెక్స్ట్ వీక్లో ఒక మీటింగ్ తీసుకొని అది కూడా ఫైనలైజ్ చేసుకొని బిల్డింగ్ కూడా ఇమీడియట్లీ కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎచ్చర్ల ఆర్మ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పెరేడ్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ శుక్రవారం పరిశీలించారు. పోలీస్ శాఖలో సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యమని, శారీరక మానసిక దృఢత్వం ఉన్నప్పుడే ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించగలగని జిల్లా అదనపు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెరేడ్ నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఆర్ఐలు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీపై వివరాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ విధానం గురించి పీడీ కలెక్టర్ కు వివరించగా పెన్షన్ల పంపిణీపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ సమిష్టిగా పనిచేయాలని చెప్పారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జడ్పీసీఈఓ వెంకటేశ్వరరావు, ఎల్డీఎం సూర్యకిరణ్, డిపిఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో మిస్సింగ్ కేసుల దర్యాప్తు, విచారణ, కేసు ఫైల్ స్టేజ్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ క్రమంలో ముందుగా మిస్సింగ్ కేసుల ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించి కేసుల దర్యాప్తులో సాధించిన పురోగతి, సాంకేతిక ఆధారాలు, చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తప్పిపోయిన వ్యక్తుల ట్రేస్కు అన్ని విధాల ప్రయత్నం చేయాలన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల ఇటీవల కాల్ డేటా, ఆధార్, బ్యాంక్ తదితర లావాదేవీలను పరిశీలించి ఎక్కడున్నారనే విషయాన్ని తెలుసుకొని ఆ చోటుకు పోలీసు బృందాలు పంపించి కేసులను ఛేదించాలని సూచించారు. సాంకేతిక ఆధారాల ద్వారా కూడా వ్యక్తుల సమాచారం తెలుసుకుని సంబంధిత వ్యక్తులతో ఫోన్లో మాట్లాడి పిలిపించి కేసులు పరిష్కరించాలన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, ఎస్ఐలు పాల్గొన్నారు. అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి అందించే దిశగా అంకిత భావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. అందరూ చురుకుగా ఉంటూ పనిచేయాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తనకు తెలియజేయాలని చెప్పారు. సిబ్బందిని అప్రమత్తతో పనిచేయించాలని, అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించిన నాడే మంచి ఫలితాలు సాధించగలమన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, శ్రీకాకుళం, పలాస ఆర్డీఓలు సిహెచ్ రంగయ్య, భరత్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పాల్గొన్నారు. జిల్లా జైలులో ఉన్న ముద్దాయిల న్యాయ సలహాలు, సూచనల కోసం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లకు అవగాహన సమావేశం డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాస్ నాయుడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాస్ నాయుడు పాల్గొని మాట్లాడారు. జైలు ముద్దాయిలకు తగు న్యాయ సేవలు, వారికి న్యాయపరమైన సలహాలు, సూచనలను తెలియజేయాలని, జైలుకు సంబంధించి న్యాయవాదులు కూడా ఉంటారని, వారి సేవలను వినియోగించుకోవాలని ముద్దాయిలకు తెలియజేయాలని సూచించారు. ముద్దాయిలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎల్ఏడిసి న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్స్, అధికారులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పనిచేయడం తన కెరీర్ లో ఒక మధుర జ్ఞాపకంగా ఉంటుందని బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ మణిజీర్ జిలానీ సమూన్ అన్నారు.
తన కెరీర్లో ఒక్కసారి అయినా జిల్లా ఎన్నికల అధికారిగా పనిచేసి సమర్థవంతంగా ప్రశాంతంగా నిర్వహించాలనే కల ఇక్కడ నెరవేరడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న మంజీర్ జిలానీ సమూన్కి జిల్లా అధికారులు, రెవెన్యూ సంఘ నాయకులు 80 అడుగుల రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరి సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించామని, సమిష్టి కృషి, టీం వర్క్ ఈ విజయానికి కారణమని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికలు 2024 తనకి ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. నిరాడంబరతకు మారుపేరు కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అని ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బందితో సైతం ఎటువంటి భేషజాలు లేకుండా మాట్లాడేవారని జేసీ ఎం నవీన్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఆర్డీఓలు సిహెచ్ రంగయ్య, భరత్ కుమార్, మెప్మా పీడి కిరణ్, వామాపీడి చిట్టిరాజు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, డిఎస్ఓ శాంతిశ్రీ తదితరులు ఉన్నారు. సేవలకు ప్రతిరూపం నంది ఉమాశంకర్ అని, కరోనా విపత్తులో శంకర్ చేసిన సేవలకు మాటలు చాలవని రాజాం రెడ్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కొనియాడారు. రాజాంలో స్థానికంగా నివాసం ఉంటున్న 70 ఏళ్ల వయోవృద్ధుడు, వికలాంగుడు సివ్వాల సింతారావు నంది ఉమాశంకర్ని చక్రాల కుర్చీ కోసం సంప్రదించగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రొప్ప సోమేశ్వరరావు అందించిన సహకారంతో రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ చేతుల మీదుగా చక్రాల కుర్చీని బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ను, దాత ధర్మవరానికి చెందిన రొప్ప సోమేశ్వరరావును అభినందించి కరోనా విపత్తులో ఉమాశంకర్ ప్రాణాలకు తెగించి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ నంది ఉమాశంకర్, యువజన అవార్డు గ్రహీత పింక్ చైతన్య, జి పవన్ కుమార్, అల్లాడ నవీన్, బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. గత 441 రోజులుగా నగరంలో పేదలు, అనాథలు, అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ శుక్రవారం నాటికి 442 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభుత్వ అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వ హయాంలో మూతపడడంతో నగరంలోని అన్నార్తులకు గొండు శంకర్ అండగా నిలిచి అన్నా క్యాంటీన్ నిర్వహణకు పూనుకున్నారు. నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా ప్రతిరోజు నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం రుచికరమైన ఆహారం అందజేస్తూ మనల్ని పొందుతున్నారు. ఎమ్మెల్యే అయినా అక్కడే భోజనం చేసి అన్నా క్యాంటీన్ ఆహార నాణ్యతలో రాజీ పడలేదని నిరూపించారు. ఎండైనా వానైనా లెక్క చేయక శ్రమించే సిబ్బంది సహకారంతో నేటికి అన్నా క్యాంటీన్ ద్వారా నిత్య నారాయణ సేవను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 16,741 టీచర్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్న క్రమంలో టెట్ కమ్ టీఆర్టీను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కన్వీనర్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2022లో జరిగిన టెట్ పరీక్షలో 150 మార్కులకు పరీక్ష పెడితే 150కి 151, 150.86, 150.64, 150.26 ఇలా సుమారు 8 మందికి మార్క్స్ వచ్చాయని, అలాగే 150కి 150 ఎక్కువ మందికి వచ్చాయని గుర్తు చేశారు. అలాగే 2018 డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత సుమారు 6 సంవత్సరాల నుండి డిఎస్సి నోటిఫికేషన్ లేదని, ఈ డిఎస్సికి వయో పరిమితి పెంచి వారికి అవకాశం కల్పించాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇద్దరు తొలి సంతకం పెట్టిన అదే రోజు 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారని, ఇప్పుడు మాట మార్చడం మంచిది కాదన్నారు. కొత్త ప్రకటనలతో నిరుద్యోగులు సతమతం అవుతున్నారని, 2024 డిఎస్సిలో భర్తీ చేయబోయే 16,741 ఉపాధ్యాయ పోస్టులను టెట్ కమ్ టీఆర్టీ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కోరడం జరుగుతుందని చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దగా డిఎస్సి కన్నా చంద్రబాబు ప్రకటించే ఈ డిఎస్సిని దాన్ని మించిపోకుండా ఉంటే చాలు అని ఎద్దేవా చేశారు. బార్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేడి తాపం నుంచి గట్టెక్కేందుకు బార్లీ నీళ్లు సహాయపడతాయి. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని బార్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందజేస్తాయి. బయట ఎండలు మండిపోతున్నాయి. పావు గంట సేపు బయటికి వెళ్ళినా సూర్యుడు మన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం లాగేస్తున్నట్లు నిరసంగా అనిపిస్తుంది. భోజనం చేయాలనిపించదు. డిహైడ్రేషన్ ఒంట్లో అధికంగా వేడి చేసి వేధిస్తాయి. కొంతమంది శీతల పానీయాలను తాగుతూ సేద తీరుతుంటే మరికొంతమంది వేసవి తాపం నుంచి గట్టెక్కేందుకు సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరిస్తారు. అలాంటి సహజ సిద్ధమైన పానీయాల్లో ఇంట్లో తయారు చేసుకునే బార్లీ నీటి పానీయం కూడా మనకు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బార్లీ నీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. తిన్నది అరగకపోవడం సాధారణంగా వచ్చే సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా శుభ్రపడుతుంది, అజీర్తి దూరం అవుతుంది. బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం ఉన్నవారు బార్లీ నీటిని తాగితే మంచిది. బార్లీ నీళ్లు రోజు తాగితే మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ విష పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. రోజు బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోయి చల్లగా మారుతుంది. ఎండ ప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి. బార్లీ నీళ్లు తాగితే కాల్షియం, ఇనుము, మ్యాంగనీస్, మెగ్నీషియం, జింక్, రాగి వంటి మినరల్స్, సాల్ట్స్తో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. షుగర్ పేషెంట్స్కు బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ కూడా అదుపులో ఉంటుంది. షుగర్ పేషెంట్స్కు రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉండాలంటే రోజు బార్లీ నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. ఫైబర్ పుష్కలంగా తినే వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.